వెల్కమ్ టు మెగా 9 టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్లో పదవుల చిచ్చు, పీసీసీ చీఫ్పై సంచలన ఆరోపణలు. ప్రధాని మోదీ విశాఖ పర్యటన, అంతర్జాతీయ యోగా దినోత్సవానికి హాజరు. యాదాద్రికి మిస్ వరల్డ్ కంటెస్ట్లో పోచంపల్లిలో చీరల మగ్గం వర్క్స్ పరిశీలన. సరస్వతి పుష్కరాల శోభ, పుణ్యస్నానాల కోసం బారులు తీరిన భక్తులు. రైట్, ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు గాంధీ భవన్లో హల్చల్ చేశారు. వదిలేసి మహిళలకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఏడాదిన్నర నుంచి మహిళకు ఒక్క పదవి ఇవ్వలేదని సునీతారావు ఆరోపించారు. నేనే పంపిస్తా. రైట్, తెలంగాణ భవన్ దగ్గర కాంగ్రెస్ అధ్యక్షురాలు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు హల్చల్ చేస్తున్నారు. దీని మీద మరింత సమాచారం ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షురాలు అక్కడ సునీతారావు గారు ఎవరైతే ఉన్నారో అక్కడ పదవుల విషయంలో మహేష్ కుమార్ గౌడ్ని నిలదీస్తున్నట్టు తెలుస్తా ఉంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో నిన్న గాంధీ భవన్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆయన ఛాంబర్ ముందు బైఠాయించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 ఏళ్ళు అవుతున్నా కూడా మహిళలకు సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కార్పొరేషన్లో కావచ్చు, ఇటు పార్టీ పదవుల్లో సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు అంటూ కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు గతంలో కూడా ఇదే విధంగా మొదటిసారి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి దఫాలో ఇచ్చినటువంటి కార్పొరేషన్ పదవుల్లో కూడా తమకు ప్రాధాన్యత ఇవ్వలేదు. పార్టీ నుంచి అదంటే పార్టీలో మొదటి నుండి కష్టపడి పనిచేసే వాళ్ళకి కాకుండా ముద్దులో వచ్చే వారికి అవకాశాలు ఇస్తున్నారు, మాకు అన్యాయం జరుగుతుందంటూ కూడా ఆమె పలుమార్లు కూడా ఇటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి కూడా విన్నవించుకున్న నేపథ్యం. అయినా కూడా అవకాశాలు కల్పించట్లేదంటూ కూడా మహిళా కాంగ్రెస్ నేతలతో ఇటు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, అదేవిధంగా ఇతర మహిళా నాయకురాలతో కలిసి నిన్న గాంధీ భవన్లో ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి తమకు గుర్తించి అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తమని పట్టించుకోవట్లేదు, ఏదైతే మొదటి నుంచి కష్టపడ్డ వారికి అవకాశం ఇవ్వకుండా పట్టించుకోవట్లేదంటూ కూడా ఆమె చెప్పిన పరిస్థితుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఇది క్రమశిక్షణ చర్య, అంటే క్రమశిక్షణకు ఉల్లంఘన కింద కూడా ఆమెకు చర్యలు తీసుకోవడం అవుతాయంటూ కూడా ఇప్పటికే వకీల్ ప్రెసిడెంట్ కుమార్ రావు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు, అదేవిధంగా ఏదైతే ఏఐసిసి ఇన్ఛార్జి తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కి కుమార్ రావు లేఖగా రాశారు.
సో ఈ నేపథ్యంలో మరొకసారి కాంగ్రెస్ లో పదవుల చిచ్చు మరొకసారి రగిలిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే కూడా ఇటు కొత్త కాంగ్రెస్ పాత కాంగ్రెస్ మధ్య నేతల మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే అంతర్గత కుమ్ములాటలతో ఇప్పటికీ పార్టీ సతమతం అవుతుంది. అదేవిధంగా పార్టీ పదవుల పంపకాలు కావచ్చు, అదేవిధంగా ఇటు పార్టీ కమిటీలకి ఇప్పటి వరకు కూడా పిసిసి కమిటీలు అనేది వేయలేదు. ప్రభుత్వం ఏర్పడి 1.5 year అవుతున్నా కూడా ఇప్పటివరకు పిసిసి కమిటీలు వేయలేదు. అదేవిధంగా కష్టపడ్డ వారికి కాకుండా మధ్యలో పార్టీలో వచ్చి చేరిన వారికి అవకాశాలు ఇస్తున్నారు. ఇప్పటికే పార్టీలో పదవుల రచ్చ జరుగుతున్న నేపథ్యంలో కూడా మరొకసారి సుంతారావు ఏదైతే చేసినటువంటి గాంధీ భవన్ లో ధర్నా తెరపైకి రావడం మరొకసారి కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇటు ప్రతిపక్షాలకు సుంతారావు వ్యవహార శైలి ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. కాబట్టి ఖచ్చితంగా సుంతారావుని క్రమశిక్షణ చర్యల కింద చర్యలు తీసుకోవాలంటూ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కుమార్ రావు అయితే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి, అదేవిధంగా ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అయితే లేఖ రాశారని చెప్పొచ్చు. శ్రీనివాస్, మరి సునీతారావు డిమాండ్ మీద కాంగ్రెస్ పార్టీ ఎటువంటి స్పందించిందా? అటువంటి ఏమైనా డిమాండ్ సంబంధించినటువంటి ఏమైనా ప్రామిస్లు ఏమైనా చేశారా? అంటే సుంతారావు మహిళా కాంగ్రెస్ సభ్యత్వ నమోదులు దేశంలోనే నెంబర్ 1 గా సుంతారావు నిలిచింది. ఏదైతే 1,00,000కి పైగా సభ్యత్వ నమోదు చేసి కాంగ్రెస్ లో దేశంలో రికార్డు నెలకొల్పిన సుంతారావుకు సంబంధించి ఏఐసిసి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలాంబ కూడా ఆమెని ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా భవిష్యత్తులో ఖచ్చితంగా మంచి అవకాశాలు ఉంటాయని కూడా ఇటు సుంతారావుకి హామీ కూడా ఇచ్చిన పరిస్థితుంది. ఢిల్లీ వెళ్లి కూడా సుంతారావు తమకు పార్టీలో కష్టపడి పార్టీ అభివృద్ధికి కష్టపడి పనిచేస్తున్నాం, అదేవిధంగా అధికారంలోకి రావడానికి నేను పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సమానంగా నేను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పోట్లాడినా, కాబట్టి తమకు అవకాశాలు ఇవ్వాలంటూ కూడా పలుమార్లు ఏఐసిసి పెద్దలను కూడా సుంతారావు కలిసింది. కానీ ఇప్పటి వరకు మా అవకాశాలు రావట్లేదు, మా మహిళలకు రావట్లేదు అంటూ కూడా ఆమె మహిళల తరఫున పోరాటం చేస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఆమెకి నోటీసులు అయితే ఇవ్వాలని లెటర్ రాశారు. అయితే ఇప్పటివరకు పార్టీ అంటే పిసిసి ప్రెసిడెంట్ గానీ ఇటు ఏఐసిసి పెద్దలు హైకమాండ్ గానీ ఇప్పటివరకు అయితే స్పందించలేదు. మరి ఆమెపై చర్యలు తీసుకుంటారా, ఆమెని పిలిచి మాట్లాడతారా, ఆమెకు ఆమె డిమాండ్ అని ఏ విధంగా నెరవేరుస్తారు అనేది మాత్రం చూడాలి. వదిలేసి ముఖ్యమంత్రి వారిలో ఒకటే పదవులు ఉన్నారు కదా, మరి మహేష్ అన్నని ఒక త్యాగం చేసి ఏ మహిళకన్నా ఇవ్వమని చెప్పండి. 33% మహిళలని ఎంకరేజ్ చేస్తుంది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, అల్కలమ్మ గారు. నేను ఇది మా అధ్యక్షుల దృష్టికి కూడా తీసుకెళ్ళిన, ఆమె కూడా చాలా సార్లు నాకు చెప్పడం జరిగింది, అరే రే 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 ఏక్ औरत के लिए इतने लोग కాల్ करते సునీతాజీ అంటే నిన్న మేడం మీరు నా గురించి ఇబ్బంది పడకండి, నేను లెటర్ రాసి ఇచ్చేస్తా, నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పిన. లేదు లేదు నేను ఏదైనా మంచి పొజిషన్లా ఇవ్వమని చెప్పి సీఎం గారికి నేను చెప్పడం జరిగింది. సీఎం గారు ఖచ్చితంగా ఇస్తారంటే నేను వెయిట్ చేస్తున్నాను. ఈ రోజు నా చెల్లెళ్ళందరూ కూడా వెయిట్ చేయాలని లేదు కదా, సంవత్సరంన్నర ప్రతి అన్నకు తిరిగింది. డీసీసీ లెటర్లు కావాలని ఇచ్చినాం, కంటెస్టెడ్ ఎమ్మెల్యే లెటర్లు కావాలని రేవంత్ అని అన్నాడు, వాళ్ళు తీసుకురా మీకు పదవులు ఇస్తాను. మరి మా పేర్లు ఎందుకు వస్తలేవు? బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, బీజేపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరి పేర్లు వస్తున్నాయి. ఈరోజు వాళ్ళకు బాధ కలిగించిన సిచ్యుయేషన్, నిన్నందరూ నాతో కొట్లన్నారు, సగం మంది అధ్యక్షులు రాలే, ఎగ్జిక్యూటివ్కి రాలే, అక్క నువ్వు మాకు పదవులు ఇప్పిస్తావులే, జిల్లాకు ఒక్క పదవి ఇచ్చినా కూడా మనం అడిగింది ఎన్ని పదవులు అక్క? 30 పదవులు అడిగినాం. ఈరోజు ఆ 30 పదవులలో ఒక్కొక్కటి జిల్లాకి ఇచ్చినా కూడా అన్న పెద్ద మనసు చేసుకున్న వాళ్ళందరితో వదిలే అక్క. మేము పిసిసి ఉన్నప్పుడు రేవంత్ అన్నకు చేసినాం, మరి ఈరోజు బట్టన్నకు చేసినాం, బట్టన్న పాదయాత్రకు తిరిగినాం, మరి ఉత్తమన్న చెప్పిన మాటలు విన్నాం, మరి ఏదో రేవంత్ అన్న వాటి వింటున్నాం. మరి మనకి ఎందుకే రక్క? ఏదైనా సరే బయట ఉన్న వాళ్ళకి ట్యాగ్ ఉంటేనే వేస్తున్నాను. ఇంకో ప్రశ్న అడిగిన నన్ను మా చెల్లెను, ఇంకా నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అక్క నా పక్కన రెడ్డి లేదు, నేను ఎస్సీని, సో నాకు ఇయ్యరా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరినీ ఒకటే విధంగా చూస్తారని నువ్వు ప్రతి దగ్గర చెప్తున్నావు. మరి ఈ రోజు అదే సామాజిక వర్గంలో మేము లిస్టు తీసుకొచ్చినారు, నా ముందు పెట్టి నన్ను అడుగుతున్నారు. ఈ రోజు మరి ఈ రోజు పిసిసి వదిలేసి ముఖ్యమంత్రి వారి మిస్ వరల్డ్ పోటీదారులు ఇవాళ యాదాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం 5 గంటలకు యాదగిరిగుట్టకు చేరుకునున్నారు. అఖండ దీపారాధనలో సుందరిమణులు పాల్గొననున్నారు. యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకోనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు పోచంపల్లి టూరిజం పార్కుకు చేరుకోనున్నారు. మ్యూజియం టూర్, మగ్గం వర్క్ గురించి వారికి చేనేత కళాకారులు వివరిస్తారు. టూరిజం పార్కు ప్రాంగణంలో మెహందీ, లైవ్ మ్యూజిక్ కార్యక్రమంలో పాల్గొంటారు. చేనేత జౌళి శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. రాత్రి 8 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
జూన్ 21వ విశాఖపట్నంలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు. అందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించనున్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 2 లక్షల మందితో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం. తెలంగాణలో సరస్వతి పుష్కరాలు ప్రారంభ పుణ్యస్నానం ఆచరించిన మంత్రి శ్రీధర్ బాబు కాళేశ్వరం త్రివేణి సంగమంలో పుష్కరాలు ప్రారంభించి పుణ్యస్నానం ఆచరించినారు. మంత్రి శ్రీధర్ బాబు దంపతులు ఈ నెల 26 వరకు కొనసాగుతాయి పుష్కరాలు. కాబట్టి ఈరోజు శ్రీధర్ బాబు దంపతులు కాళేశ్వరం చేరుకొని సరస్వతి సంబంధించిన ఏకశిల విగ్రహాన్ని ఆవిష్కరించిన రేవంత్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ నాయకులు చెప్పినట్టు అధికారులు చేస్తే చివరికి ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని రేవంత్ హెచ్చరించారు. గత ప్రభుత్వంలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు వేయమని ధర్నాలు చేసే వాళ్ళని ఇప్పుడు నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తున్నారని రేవంత్ అన్నారు. సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో 10-15 సంవత్సరాలు, ప్రత్యేక తెలంగాణలో 10 సంవత్సరాలు నోటిఫికేషన్ల కోసం కొట్లాడింది. కానీ మా ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు ఇస్తే వద్దని అశోక్ నగర్ చౌరస్తాలలో విద్యార్థులు ధర్నా చేసే కాడికి వచ్చింది. ఎందుకంటే మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత మా ఉద్యోగాలే కాదు, మీకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలన్న లక్ష్యంతో ఈరోజు పనిచేసినాము. ఎవరైనా అధికారులు, నేను స్పష్టంగా చెప్తున్నా, రాజకీయ నాయకులకు ఉన్న పరిమితమైన జ్ఞానంతో మీకు ఏదైనా చెబితే చేస్తే తర్వాత ఊచలు లెక్క పెట్టాల్సింది మీరే. గతంలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో 10-15 సంవత్సరాలు, ప్రత్యేక తెలంగాణలో 10 సంవత్సరాలు నోటిఫికేషన్ల కోసం కొట్లాడింది. కానీ మా ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు ఇస్తే వద్దని అశోక్ నగర్ చౌరస్తాలలో విద్యార్థులు ధర్నా చేసే కాడికి వచ్చింది. తెలంగాణ సీఎం తన పేరు తానే మర్చిపోయారు. ఇన్ని రోజులు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులే రేవంత్ పేరు మర్చిపోయి ఇతరుల పేరు ఉచ్చరించేవారు. తాజాగా తాను ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సంబోధించడం అందరినీ విస్తుపోయేలా చేసింది. 10 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకపోవడం వల్ల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే SLBCలో టన్నెల్ని మనం కదిలిస్తే 10 ఏళ్ల నుంచి కదలకుండా టన్నెల్ బోర్ మిషన్లు ఉండడంతో ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలైనా 10 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకపోవడం వల్ల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే SLBCలో టన్నెల్ని మనం కదిలిస్తే
10 ఏళ్ల నుంచి కదలకుండా టన్నెల్ బోర్ మిషన్లు ఉండడం, ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలైనా 10 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకపోవడం వల్ల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బిసిలో టన్నెల్ని మనం కదిలిస్తే 10 ఏళ్ల నుంచి కదలకుండా టన్నెల్ బోర్ మిషన్లు ఉండడంతో ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలైనా 10 కిలోమీటర్ల వైసీపీ నేత పొంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా పరిధిలోని పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ భూమిని ఆక్రమించి జీవ వైవిధ్యానికి తీవ్ర నష్టం కలిగించారన్న ఆరోపణలపై ఈ నెల 6న కేసులు నమోదు చేశారు. పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, సోదరుడు తమిళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి సోదరుడి భార్య ఇందిరమ్మను ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు. మంగళంపేటలోని అటవీ భూములకి నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశించి స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడమే కాకుండా పర్యావరణానికి కూడా హాని చేశారని అటవీశాఖ అధికారులు తమ నివేదికలో స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కోసం మమ్మర వేట కొనసాగుతుంది. పుల్వామా జిల్లాలోని థాల్ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. నాదిర్ గ్రామంలో గాలింపు చేస్తుండగా భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఎదురు కాల్పులో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. జైషే మహమ్మద్ ముఠాకు చెందిన మరో 3 ఉగ్రవాదులు అక్కడే నక్కినట్లు తెలుస్తోంది. అయితే జమ్మూలో 48 గంటల్లో ఇది 2వ ఎన్కౌంటర్. మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. రైట్, ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.